Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ సెషన్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో పోలుస్తూ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఏ రకంగా ట్యాకిల్ చేయాలో చూద్దాం. అదేవిధంగా ఆ క్లాస్ని స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో ఇప్పుడు మనకు ఎన్నో పోస్టులు ఉన్నాయండి. దాంట్లో మనం డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అది ఈరోజు ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడాను మీరు ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఏవైతే టెస్టులు ఉన్నాయో, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. మీరు కనుక లాస్ట్ డిఎస్సిని కానీ గతంలో మొన్ననే జరిగినటువంటి 2 టెట్లను అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్లో. గతంలో మనకు టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి అంశాలను అడిగేది, మనం స్కోర్ చేయగలిగేది ఈజీగా. టెక్స్చువల్గా ఉన్నటువంటి వొకాబులరీని అడిగేది, అది కూడా మనం స్కోర్ చేయగలిగేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, బియాండ్ ద బుక్ మనల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సీటెట్ మోడల్ని తీసుకొని తయారు చేయడం జరుగుతుంది. కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంత అప్లికేషన్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోర్స్ని నేర్చుకుంటున్నారు, మొత్తం నేర్చుకుంటున్నారు గ్రామర్ని, ఎగ్జామినేషన్ మూమెంట్కి వచ్చేసరికి పర్ఫామ్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఆ బిట్స్ని ఎలా మనం ఆ గ్రామర్ నాలెడ్జ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియట్లేదు. అందుకే ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఆల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ తయారు చేయడం జరిగింది. ఇవి 25 days ప్రోగ్రామ్గా తయారు చేయడం జరిగింది. ప్రతిరోజు మీరు 2 టెస్టులు రాయాల్సి ఉంటుందండి. ఇందులో ఏవైతే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే నా ఆల్రెడీ కోర్స్ని తీసుకుని ఉన్నారో, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో, మీరు అందరూ దాదాపుగా తెలుగు మీడియం స్టూడెంట్సే. దాదాపుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అందరికీ ఇబ్బంది అయ్యేటటువంటి అంశం ఏదైతే ఉందో, నా ఛానల్ వరకు వచ్చారు అని అంటే తప్పకుండా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి అవసరం ఉందన్నట్టే. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టుగా నేను మిమ్మల్ని తయారు చేయగలుగుతానండి. మీరు చేయాల్సిందల్లా ఆ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయడం, ఒక నోట్స్ తయారు చేసుకోవడం, అందులో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా మీరు తీసుకోవడం. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ని యాప్లో తీసుకొని ఉంటే అందులో వెళ్ళి ఆ వీడియోని చూసి అర్థం చేసుకోగలగాలి. లేదు అనంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి క్లాసెస్ ద్వారా కూడా మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో మారినటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా వొకాబులరీ, ఆల్ గ్రామర్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా బియాండ్ ద బుక్ కూడా ఈ మధ్యకాలంలో మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఆ క్వశ్చన్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెథడాలజీలో బేసిక్ నుంచి హార్డ్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తూ అప్లికేషన్లో కూడా ఎలా క్వశ్చన్ చేయాలనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్కోర్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. లిటరేచర్ మ్యాక్సిమం మీరు ఏదైతే నావెలిస్టులు ఉన్నారో, డ్రామటిస్టులు ఉన్నారో, వీళ్ళకి పోయిట్స్ ఉన్నారో, వీళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు పొందొచ్చు. వన్స్ ఈ టెస్ట్ సిరీస్ని కనుక మీరు ట్యాకిల్ చేయగలిగితే, ఇందులో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని కనుక మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగితే ఐఎమ్ షూర్ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చండి. మీకు తెలుసు ఇంగ్లీష్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అని. చాలామంది స్ట్రగుల్ అవుతారు. నా స్టూడెంట్స్ ఇంగ్లీష్నే ఆయుధంగా వాడి ఎంతోమంది జాబ్స్ని పొందారు. ఇది ఇంకొక అవకాశం. ఖచ్చితంగా దీని ద్వారా, ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు లాభం పొందుతారని అనుకుంటున్నానండి. మీ అందరు తెలుసండి, ఇలాంటి డిఎస్సీలు మళ్ళీ రావు, ఇన్ని పోస్టులతో అసలే రావు. అందుకే ఈసారి వచ్చినటువంటి డిఎస్సీని మాత్రం అస్సలు రిస్క్ చేయడానికి వీల్లేదు. తప్పకుండా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టుగా ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ త్రూ దిస్ టెస్ట్ సిరీస్ అండి. అదేవిధంగా మనం ఇప్పుడు సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సింపుల్ పాస్ట్తో పోలుస్తూ ఎలా మనం విషయాలను తెలుసుకోవాలో చూద్దాం. ఈ షార్ట్ సెషన్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సింపుల్ పాస్ట్తో పోలుస్తూ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు టెన్సెస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా వాడాలి, సింపుల్ పాస్ట్ని ఎలా వాడాలో నేర్చుకుని ఉన్నారు. ఎవరైతే ఈరోజైనా క్లాస్ని చూస్తున్నారో, నా వీడియోస్ని చూస్తున్నారో, మీరు టెన్సెస్ వీడియోస్ని చూడండి. అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ వీడియోని చూడండి. యూ గెట్ కంప్లీట్ క్లారిటీ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం నేర్చుకునేటప్పుడు దాని స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. హ్యావ్, హ్యాస్ ప్లస్ V3ని వాడాలని, సింపుల్ పాస్ట్లో V2ని వాడాలని నేర్చుకున్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కోసం, రీసెంట్గా జరిగినటువంటి పనుల కోసం వాడతామని, అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఒక క్షణం క్రితం పూర్తయిన పని కావచ్చు, లేదా గతంలో పూర్తయినటువంటి ఎలాంటి పనిని సూచించినా మనం సింపుల్ పాస్ట్ వాడవచ్చు. అలాంటప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు ఒక క్షణం క్రితం అంటున్నారు, ఇంతకు ముందే అంటున్నారు. ఇంతకుముందు అయిపోయినటువంటి పనులేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి, క్షణం క్రితం పూర్తయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ పాస్ట్లో వాడాలి. క్షణం క్రితం పూర్తయిందంటే అది కూడా ఒక రీసెంట్ యాక్షన్ అవుతుంది కదా అని.
ఇక్కడ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే అండి, పదాలు ఏ వర్డ్స్తో వీటిని వాడాలి. ఇంతకు ముందే జస్ట్ నౌ, ఆ జస్ట్ నౌ అనే పదం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో వాడాలి తప్ప సింపుల్ పాస్తో వాడడానికి వీల్లేదు. ఒక క్షణం క్రితం అన్న అంటే 1 minute ఎగో, ఈ ఎగో అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది కేవలం సింపుల్ పాస్తో వాడాలి. ఇప్పుడు ఆ తెలుగులో నేను చెప్పినటువంటి విషయాలను ఆ ఇంగ్లీష్ పదాలతో మీరు పోలిస్తే దీని విలువ మీకు తెలిసిపోద్దండి. అందుకే ఎప్పుడైనా సరే జస్ట్ నౌని మనం ఎలా పడితే అలా వాడొద్దు. మీరు చూడండి, చాలామంది ఐ కేమ్ జస్ట్ నౌ అంటారు. జస్ట్ నౌ అనేటటువంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్తో వాడాలి. ఐ కేమ్ జస్ట్ నౌ అన్నప్పుడు కేమ్ అనేది వీటో అవుతుంది. సింపుల్ పాస్తో జస్ట్ నౌ రాదండి. మీరు అనాల్సింది ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అనాలి. సో చూడండి, ఇలాంటి పదాలు ఉదాహరణకు ఐ హ్యావ్ కమ్ 10 minutes ఎగో అంటారు కొంతమంది. ఐ హ్యావ్ కమ్ 10 minutes ఎగో, ఎగో అనేటటువంటిది సింపుల్ పాస్లో వాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, హ్యావ్ హ్యాస్తో కలిపి వాడేస్తున్నాం. ఐ కేమ్ 10 minutes ఎగో అనాలి. ఐ హ్యావ్ కమ్ 10 minutes ఎగో ఈజ్ రాంగ్ అండి. సో ఈ డిఫరెన్సెస్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అయితే కేవలం ఇది రీసెంట్ యాక్షన్స్ అనో పాస్ట్ యాక్షన్స్ అనో ఇలాంటి క్వశ్చన్స్ని మనం చేయగలుగుతున్నాం ఈ మధ్య. కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్తాడో అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీకు కనబడతాయి. ఎలా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అన్ఫినిష్డ్ టైంతో వాడతాం, సింపుల్ పాస్ట్ని ఫినిష్డ్ టైంతో వాడతాం. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ఫినిష్డ్ టైం. అన్ఫినిష్డ్ టైం అంటే ఈరోజు ఉదాహరణకు నేను టుడే అనే పదం వాడినా, ఇది ఇంకా పూర్తి కాలేదు. అంటే టుడే అనేది ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు పూర్తి కాలేదు, కానీ ఈరోజు ఎన్నో పనులు పూర్తి అయిపోయినాయి. అంటే ఈరోజు రోజు గడవలేదు ఇంకా, కానీ కొన్ని పనులు చేసేసాం. అన్నం తినేసాం, ఆఫీస్కి వెళ్ళాము, లేదా ఇంకేదైనా పని చేసేసాము. అలాంటి పనులు ఈ పదాలతో ఈ టెన్స్లో వాడాలి. ఉదాహరణకు మీరు ఎప్పుడు వచ్చారు అని అంటే ఐ కేమ్ టుడే అంటాం, అది రాంగ్ అండి. ఐ కేమ్ అంటే కేమ్ వీటో అయింది. టుడే అనేది ఇంకా అయిపోలేదు, అన్ఫినిష్డ్ టైం. మీరు అనాల్సింది ఐ హ్యావ్ కమ్ టుడే. ఇలా మీరు అన్ఫినిష్డ్ టైం ఏది తీసుకున్నా, దిస్ వీక్ ఈ వారం ఇంకా పూర్తి కాలేదు, ఫినిష్ కాలేదు. దిస్ మంత్ ఈ మంత్ కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. అయినా ఎన్నో పనులు అయిపోయాయి. ఉదాహరణకు ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ దిస్ మంత్, ఐ హ్యావ్ రిటర్న్ టెట్ దిస్ మంత్ అనాలి తప్ప ఐ రోట్ టెట్ దిస్ మంత్ అనకూడదండి. వీటు వాడడానికి వీల్లేదు ఈ పదాలతో. దిస్ మంత్, దిస్ ఇయర్, దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఈవినింగ్. దిస్ మార్నింగ్ ఆల్రెడీ 2 సార్లు వచ్చినటువంటి క్వశ్చన్. ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్ దిస్ మార్నింగ్, కానీ ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడు కరెక్షన్లో ఐ మెట్ మై ఫ్రెండ్ దిస్ మార్నింగ్ అన్నాడు. ఐ మెట్ అనేది వీటో అయింది. దిస్ మార్నింగ్ అనేది అన్ఫినిష్డ్ టైం. అర్థమైందా? సో ఆ దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఈవినింగ్ అనేటటువంటి ఈ టైంని ఇచ్చినప్పుడు కూడా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి తప్ప సింపుల్ పాస్ట్ని వాడడానికి వీల్లేదు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ఇది ఫినిష్డ్ టైంతో వస్తుంది. ఫినిష్డ్ టైం అన్నప్పుడు ఎస్టర్డే అయిపోయింది, టుడే ఇంకా కాలేదు, ఎస్టర్డే అయిపోయింది. ఎస్టర్డే కొన్ని పనులు కూడా అయిపోయాయి. ఆ పనులను ఆ ఎస్టర్డే అనే పదంతో కలిపేసి మనం సింపుల్ పాస్ట్ని వాడవచ్చు. ఐ రోట్ ద టెస్ట్ ఎస్టర్డే, ఐ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే, ఐ ఏట్ ఫుడ్ ఎస్టర్డే. అంతేగాని మీరు ఎస్టర్డేతో ఈ హ్యావ్ హ్యాజ్లను వాడడానికి వీల్లేదు. ఉదాహరణకు ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ ఎస్టర్డే, రాంగ్. హ్యావ్ హ్యాజ్లతో మీరు ఎస్టర్డే వాడడానికి వీల్లేదు, ఎందుకు? అది ఫినిష్డ్ టైం. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇవి కూడా గతానికి సంబంధించినటువంటి ఫినిష్డ్ టైంలే. కాబట్టి మీరు వీటితోటి సింపుల్ పాస్ట్ని వాడాలి తప్ప ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడడానికి వీల్లేదు. సార్ నేను ఎక్కడో చూశాను సార్ ఎస్టర్డేతో కూడా హ్యావ్ హ్యాజ్ వాడుతున్నారని. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు వీటి జోలికి వెళ్ళకండి. ఏదైతే ఇక్కడ నేర్పించబడుతుందో అది మీరు ఫాలో కండి, దాని నాది బాధ్యత. మీరు ఈ ఫినిష్డ్ టైంని తీసుకెళ్ళి ఈ అన్ఫినిష్డ్ టైంతో ఉన్నటువంటి టెన్స్ని కలపకండి. ఈ పదాలు ఫినిష్డ్ టైంని సూచిస్తున్నాయి. ఈ ఫినిష్డ్ టైంని మీరు ఖచ్చితంగా సూచించినప్పుడు వీటిని మాత్రమే వాడండి. ఐ గాట్ ద జాబ్ ఇన్ 2024. ఒక క్షణం క్రితం పూర్తయిన పనులను కూడా మనం సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. సార్ అలాంటప్పుడు ఇది కూడా రీసెంట్ అవుతుంది కదా. మళ్ళీ నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ లాంగ్వేజ్. వాళ్ళు ఈ భాషను ఎలా వాడతారో అలానే మనం వాడాలి తప్ప మనకు అనుకూలంగా మార్చుకోవడానికి భాష లేదండి ఇక్కడ. సో వాళ్ళు ఏదైనా సరే ఎగో అనేటటువంటిది ఈ ఫినిష్డ్ టైంని ఖచ్చితంగా మనం సింపుల్ పాస్ తోటి వాడాలని చెప్తారు. ఖచ్చితంగా అదే టెన్స్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. అంతే తప్ప మీరు ఎగోని తీసుకొచ్చి ఈ టెన్స్తో వాడడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ఫినిష్డ్ టైం అండ్ ఫినిష్డ్ టైం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని అన్ఫినిష్డ్ టైంతో, సింపుల్ పాస్ని ఫినిష్ టైంతో వాడాలి. ఇక్కడ ఒక 5 బిట్స్ ఉన్నాయి, చూద్దాం. ఐ హ్యావ్ రిటర్న్ ద టెస్ట్ ఎస్టర్డే.
ఇక్కడ మీకు ఎస్టర్డే అనేటటువంటి ఫినిష్డ్ టైం కనబడుతుంది. దాంతో ఇక్కడ ఏం కనబడ్డది, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏముండాలి మనకు, ఎస్టర్డేతో V2 ఉండాలి. సో ఇక్కడ ఏం రాయాలి మనం, ఐ రోట్ ద టెస్ట్ ఎస్టర్డే. నెక్స్ట్ షీ వెంట్ టు స్కూల్ టుడే. టుడే అన్ఫినిష్డ్ టైం. అన్ఫినిష్డ్ టైంతో ఏ టెన్స్ ఉండాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. సో ఇక్కడ ఏముంది V2. దిస్ ఈజ్ రాంగ్. ఏముండాలి ఇక్కడ, షీకి ఏమొస్తుందండి, హ్యాస్. V3 ఏంటిది, గాన్. షీ హ్యాస్ గాన్ టు స్కూల్ టుడే. నెక్స్ట్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద పార్సల్ 2 days ago. ఇక్కడ ఏం కనబడుతుంది, ఎగో. ఎగో ఫినిష్ టైం దేంతో వాడాలి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటిది, V2. మరి ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. సో హీ ఉంది కాబట్టి హ్యాస్ వచ్చింది, ప్లస్ V3 ఉంది. దిస్ ఈజ్ రాంగ్. మనకేం కావాలి, V2 కావాలి. సో ఆన్సర్ ఇక్కడ రిసీవ్డ్. హీ రిసీవ్డ్ ద పార్సల్ 2 days ago. నెక్స్ట్ ఐ ఏట్ ఫుడ్ జస్ట్ నౌ. ఇక్కడ ఏం కనబడుతుంది, జస్ట్ నౌ. ఇక్కడ నేను జస్ట్ నౌ రాయలేదు, అది అన్ఫినిష్డ్ టైం అని కాదు, ఒక ఇంపార్టెంట్ బిట్ అని మెన్షన్ చేశాను. జస్ట్ నౌతో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే రావాలి, సింపుల్ పాస్ట్ రాకూడదని మీకు ఒకసారి రీఇన్ఫోర్స్ చేయడం కోసం ఇచ్చానండి. ఐ ఏట్ ఫుడ్ జస్ట్ నౌ ఈజ్ రాంగ్ అండి. ఆన్సర్ ఏముండాలి, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ జస్ట్ నౌ. ఇప్పుడు 5వ చూద్దాం. వీ డ్రాంక్ టీ దిస్ మార్నింగ్. ఇక్కడ ఏం కనబడుతుంది, దిస్ మార్నింగ్. దిస్ మార్నింగ్ అన్ఫినిష్డ్ టైం. అన్ఫినిష్డ్ టైంతో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడాలి. ఇక్కడ V2 ఉంది, దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏముండాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండాలి. ఏం రాయాలి ఆన్సర్ ఇక్కడ మరి, వీ హ్యావ్ డ్రంక్ టీ దిస్ మార్నింగ్. సో ఈ రకంగా మీరు ఫినిష్డ్ అన్ఫినిష్డ్ టైంని ఐడెంటిఫై చేసి టెన్స్ని మార్చాలి. ఈ మధ్యకాలం ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయండి, కొంచెం జాగ్రత్తగా వీటిని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నటువంటి అంశాలను ఓ నోట్స్ రూపంలో రాసేసుకొని పదే పదే వీటిని రెఫర్ చేస్తూ ఉండండి, సో దట్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ in future examinations. Thank you very much. Have a nice day. See all of you.